అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 65వ భాగం. రచయిత వనజ గారు. ఆ ఎలిగేషన్ ఎవరు వేశారో ఏమైనా ఐడియా ఉందా అంకుల్ అని అడగడంతో ఎవరో అభిరూపంట అని చెప్పాడు లాయర్. ఓకే, నేను కనుక్కొని కాల్ చేస్తాను అంకుల్ అని కాల్ కట్ చేసి విషయం అజిత్కి చెప్తే దీనికోసమే జాహ్నవి నన్ను ఇంటికి రమ్మని కాల్ చేసిందని అనుకున్నాడు అజిత్. అంతలో జానకి టెన్షన్గా వస్తూ రామ్ ఆదిత్య రూమ్లో కనపడటం లేదని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు జానకి, ఆదిత్య కనపడకపోవడం ఏంటి అంటూ అజిత్ టెన్షన్గా అడుగుతుంటే అదే నాకు అర్థం కావడం లేదు అజిత్. నేను లేచేసరికి వాడు ఇంకా పడుకునే ఉన్నాడు. అందుకే ఏమీ కదిలించకుండా వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి వాడు బెడ్ మీద కనపడలేదు. అర్థం అవ్వడం లేదు అసలు ఏం జరిగిందో. బయట కూడా మనుషులు ఎవరూ లేరు అంటూ జానకి ఏడుస్తూ చెప్తూ ఉంటే అభికి ఏం జరిగిందో క్లియర్గా అర్థమైంది. ఆ పని మొత్తం మార్తాంటదే అని. అంతలో ఆపరేషన్ థియేటర్ తలుపులు ఓపెన్ అవడంతో అక్కడైనా సక్సెస్ ఉంటుందేమో అని ఆశతో చూసిన ముగ్గురికి అయాన్ ఫేస్ నిరాశని చూపించడంతో ఏమైంది అయాన్ అని ముందు అజితే అడిగాడు. సగం ఆపరేషన్ మాత్రమే జరిగింది అజిత్. సడన్గా ఆర్జ బీపీ ఇంకా హార్ట్ బీట్ కంట్రోల్లోకి రాలేదు. అందుకే తప్పక ఇంకా ఆపేయాల్సి వచ్చింది. మార్నింగ్ వరకు ట్రై చేద్దామని అలానే ఉన్నాం, బట్ యూజ్ ఏమీ లేకుండా పోయింది అని అయాన్ అంటుంటే జానకి అయాన్ కాలర్ పట్టుకుంటూ ఈసారి నమ్ము జానకి, నీ కూతుర్ని నీ చేతిలో పెడతానన్నావు కదా, మరి ఎక్కడ నా కూతురు? కొడుకు మాత్రం ఎవరో తీసుకెళ్లారు, కూతురు నా దేవుడు తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. నాకు ఇదెక్కడి కర్మ భగవంతుడా, నేనేం చేశానని అంటూ జానకి తల బాదుకుంటూ కుప్పకూలిపోతే ఆమెను ఆపుతూ దగ్గరకు తీసుకున్న అభి అయాన్ను చూస్తూ పాప అన్నీ రీడింగ్ నార్మల్ అయితే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని అడిగాడు. అభి డెఫినెట్లీ దానికోసమే మేము ట్రై చేస్తున్నాం. మిడ్ నైట్ నుండి ఇప్పటి వరకు తను అసలు నార్మల్ అవ్వలేకపోతుందంటూ అయాన్ చెప్పాడు. బోన్ తీశారా అని అభి అడిగితే ప్రిజర్వ్ చేశాం, ఇంకో 24 అవర్స్ వరకు ప్రాబ్లం లేదని చెప్పాడు అయాన్. నేను ఒకసారి నా కూతురిని చూడాలని అభి అంటే, నో అభి, ఆర్జా ఇప్పుడు చూడొద్దు, చూసి తట్టుకోలేవు నీ కూతుర్ని అలా అని అంటూ అయాన్ చెప్తున్నా కూడా అభి అక్కడే ఉన్న ఒక డాక్టర్ వేసుకొని చేతులకి శానిటైజ్ చేసుకుంటున్నాడు. రామ్ అక్కడ ఆదిత్య కనపడటం లేదు అని అంటూ ఉంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా కూతుర్ని చూడటానికి వెళ్ళాలని అంటున్నావేంటి? ఇక్కడ నువ్వు లేకపోయినా కూడా తనని జాగ్రత్తగా చూసుకోవడానికి అయాన్ ఉన్నాడు కదా, మరి ఆదిత్య కోసం ఎవరు ఉన్నారు? వాడి గురించి తెలుసుకో అంటూ జానకి అంటూ ఉంటే ఆమె దగ్గరగా వచ్చి ఖచ్చితంగా తెలుసుకుంటాను, వచ్చే వారంకి పిల్లలిద్దరూ నీతో నవ్వుతూ నీ ఒడిలో ఉంటారని అవి చెప్పేసరికి అతని కళ్ళల్లోని కాన్ఫిడెన్స్కి జానకి కూడా సైలెంట్ అయిపోయింది. అజిత్ని పిలిచి ఈ హాఫ్ అన్ అవర్ ఆ రూమ్ బయట ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ చెక్ చేయని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు అభి. ముందు ఇద్దరు డాక్టర్స్ రిజిస్ట్ చేసినా కూడా అయాన్ పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆజా బెడ్ దగ్గరికి వెళ్ళి బంగారం డాడీ వచ్చాడు తల్లి అని అభి చెప్తుంటే తన అనస్థేషియా టైం అయిపోయింది. అభి మేలుకుంటే మళ్ళీ ఏడుస్తుందని ఫీల్ అవుతుందని ఇచ్చాను బట్టి ఇంకో 10 అవర్స్ ఆర్జ బాడీ మీద బ్లాంకెట్ తీసేశాడు అభి. ఒక సెకండ్ తను ఏం చూస్తున్నాడా అని మర్చిపోయి కింద పడిపోతుంటే నిలదొక్కున్న అభి కట్ చేసి ఉన్న ఆర్జ హ్యాండ్కి కోపాన్ని బాధని దిగమింకొని ఆర్జ చెవి దగ్గరికి వచ్చి తన ఇంకో చిన్ని చేతిని హృదయం మీద పెట్టుకుంటూ డాడీకి నువ్వు వేసిన భిక్షమ ఈ ఊపిరి, ఇప్పుడు నిన్ను కాపాడుకోలేకపోతే ఇదే ఊపిరి ఆగిపోతుంది. మనిద్దరికీ ఏమైనా అయితే అమ్మ బ్రతికి ఉంటుందా? చెప్పు. నీకోసం ఇద్దరు అమ్మమ్మలు, ఇద్దరు నానమ్మలు, ఇద్దరు బాబాయిలు, ముఖ్యంగా నీ డాడీ వెయిట్ చేస్తున్నాంరా. త్వరగా నీ హార్ట్ బీట్ను కంట్రోల్ చేసుకో. డాడీ ఇప్పుడు అన్నయ్య కోసం కూడా ఫైట్ చేయాలంటూ వినిపించని కూతురికి మనోధైర్యాన్ని బోధించాడు అభి. చివరిగా గెట్ వెల్ సూన్ అని చెప్పిన అభి కూతురు తల నిమిరి ముద్దు పెట్టుకుని బయటకొచ్చాడు. చేతికి గ్లౌజులు తీసేస్తూ అజిత్ వంక చూస్తే ఈ అరగంట ఫుటేజ్ మిస్ అయింది అభి. ఇందులో అయితే డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా మార్తాండని ఇదంతా చేస్తుంటాడు అని అన్నాడు అజిత్. చేసేదేముంది, ఆ ముసలోడైనా కూడా వెనుకుండి చేయించేది మాత్రం మన ఇంట్లో ఉన్న దెయ్యమే అని అన్నాడు అభి. పిల్లల్ని మీ పిల్లలు కాదని ఎలిగేషన్స్ వేయడం, ఇప్పుడు ఆదిత్యని కిడ్నాప్ చేయడం, ఇవన్నీ వాడి బుర్రకి ఎలా వస్తున్నాయి అసలు అంటూ అజిత్ని మార్తాండ బ్రెయిన్కి షాక్ అవుతూ ఉంటే లేదు చెప్పాను కదా దెయ్యం వేసే ప్లాన్సే ఇవన్నీ అంటూ అభి పద బయటికి వెళ్దాం, ఇంకా జాహ్నవిని రమ్మని చెప్పు జానకి తోడుగా అన్నాడు అభి. ఇప్పుడు ఏం చేయబోతున్నావు అభి అని అంటూ అజిత్ అడిగితే కామ్గా ఉంటుంటే పనులు అవ్వడం లేదు అజిత్, నేను కూడా కొంచెం నాలోని వయలెన్స్ని బయటకు తీయాలి. ఎన్ని రోజులని వాడికి వీడికి ఆలోచించి సైలెంట్గా రాముడు మంచి బాలుడు అని అనిపించుకోవాలా చెప్పు. పద పద, చాలా పనులే ఉన్నాయి మనకు అని అంటూ అజిత్ని మళ్ళీ కెమెరా మానిటరింగ్ రూమ్కి తీసుకొచ్చాడు అభి. అజిత్ ఫోన్ చేయకుండా జాహ్నవికి జస్ట్ మెసేజ్ చేయడంతో ఆమె రెడీ అయ్యేసి
జానకి కోసం చీర ఇంకా టిఫిన్ తీసుకుని అయోధ్య నుండి బయలుదేరింది. ఈ ఫ్లోర్‌లో ఈ రూమ్ నెంబర్ బయట సీసీ ఫుటేజ్ అడుగుతున్న అభిని చూస్తూ ఇంతకు ముందే ఈయన వచ్చి అడిగితే చూపించాను. ఇప్పుడు ఎంతమందికి చూపించాలయ్యా అంటూ అతను సీరియస్ అవుతుంటే అభి లాగిపెట్టి ఒకటి పీకేసరికి వాడు పడినోడు మళ్ళీ లేవలేదు. పక్కన ఉన్నవాడు భయపడిపోయి అభి వంక చూస్తూ ఉంటే అతని చెయ్యి లేపేలోపే సార్ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను కొట్టకండి. ఎవరో ఒక వ్యక్తి ఇతనికి డబ్బులు ఇచ్చి ఆ రూమ్ నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు వెళ్ళే దారిలో సీసీ కెమెరా వర్క్ అవ్వకూడదని చెప్పి ఇతనికి డబ్బులు ఇచ్చారు సార్ అని అంటూ వాడు చెప్తూ ఉంటే ఎంతమంది వచ్చారు అని అడిగాడు అభి. ఇద్దరు సార్. చూడ్డానికి రౌడీల్లాగా ఉన్నారు అని అంటూ అతను చెప్పగానే అభి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు ఫాస్ట్‌గా. వెనకే అజిత్ కూడా బిక్కుబిక్కుమంటూ ఆర్య దగ్గర కూర్చున్న జానకి దగ్గరికి వచ్చింది జాహ్నవి. ఆమె ఆదిత్య కోసం అడిగింది, జరిగింది తెలుసుకొని బాధపడుతూ ఉంటే జానకి కూడా ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంది. అన్నీ బావని అంత తక్కువగా వెయ్యకు జానకి. ఎలాగైనా సరే ఆదిత్యని తీసుకొని బావ వస్తాడు. చూస్తూ ఉండని చెప్పడంతో కాస్త సర్దుకుంది జాహ్నవి. రూమ్‌లో అటువైపు తిరిగి ఉన్న అయాన్ మెషిన్‌లన్నీ ఒక్కసారిగా అరిచేసరికి ఇటువైపు తిరిగాడు ఆద్యని చూస్తూ. సార్ హార్ట్ బీట్ నార్మల్‌కొచ్చింది అంటూ నర్స్ చెప్తూ ఉంటే ఆద్యకి దగ్గరగా వచ్చిన అయాన్ నీ దగ్గర మెడిసిన్ కంటే మీ డాడీ మాటలు బాగా పనిచేశాయి బంగారం అని అంటూ అందరినీ హరీ అప్ చేసి రూమ్ డోర్స్ క్లోజ్ చేశాడు అయాన్. దాంతో ఇంకొంచెం టెన్షన్ పడుతున్న జాహ్నవికి విషయం అర్థమై ఆర్య రీడింగ్ నార్మల్ అయి ఉంటుంది. మళ్ళీ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు భయపడకు జానకి అంటూ ధైర్యం చెప్పింది జాహ్నవి. ఏంటో జాహ్నవి నాకేం అర్థం కావడం లేదు. అసలు ఆ జ్వాలకి రామ్ మీద అంత పంతం ఏంటి? లేదంటే పాత కక్షలేమైనా ఉన్నాయా? నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆదిత్యని తీసుకుని వెళ్ళడంలో కూడా వాళ్ళ హస్తం ఉందనిపిస్తోందని జానకి అంటుంటే అసలు విషయం ఇప్పుడు జానకికి చెప్పి ఎందుకు తనని ఇంకా ఆలోచించేలా చేయాలని అనుకున్న జాహ్నవి వాళ్ళు అంతేలే అక్క మారర్లే అని చెప్పి జానకిని బలవంతంగా ఫ్రెష్ అవ్వడానికి పంపించింది జాహ్నవి. వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఎరేజ్ చేసిన ఫుటేజ్ తిరిగి సంపాదించలేరు కాబట్టి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని బయటకు వచ్చి అటూ ఇటూ చూశారు ఇద్దరు. అజిత్ కొంతమందికి ఎవరైనా బాబుని ఇద్దరు మగవాళ్ళు తీసుకెళ్ళడం చూశారని అడుగుతూ ఉంటే ఎవరికి వారు హరీబరీలో ఉంటూ తెలియదని చెప్తుంటే అవ్వీకలు రోడ్డుకి అటువైపు ఇటువైపు సాగాయి. అక్కడ ఎలాంటి అనుమానాస్పదమైంది కనపడకపోవడంతో మళ్ళీ క్లియర్‌గా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఎదురుగా ఉన్న బ్యాంక్ ఏటీఎం దగ్గర ఆగాడు అభి. అభిని చూస్తున్న అజిత్ అతని ఆలోచన అర్థమై వెంటనే కారు తీసుకొనొచ్చాడు. అది ఏ బ్యాంకునో చూసిన అభికి హెచ్‌డిఎఫ్‌సి అని తెలిసిన వెంటనే ఆ హెడ్ ఆఫీస్‌కి కాల్ చేసి హాస్పిటల్‌లో ఉన్న చెప్పక అక్కడ ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని ఇమ్మీడియేట్‌గా నేను వస్తున్నానని చెప్పాడు అభి. అభి ముందే తను ఒక నార్మల్ పర్సన్ లాగా కాకుండా ఎస్‌డీఏ చైర్మన్ స్థాయిలో ఉండి అడిగాడు కాబట్టి వీళ్ళు వెంటనే ఒప్పుకొని రండి సార్ అన్నాడు. అభి, అజిత్ అక్కడికి వెళ్ళాక ఫుటేజ్ చూస్తే క్లియర్‌గా అర్థమైంది. బాబుని ఇద్దరు కలిసి తీసుకువెళ్లారు బ్లాక్ సుమోలో అని. ఇంకా వెహికల్ నెంబర్ నోట్ చేసుకున్నాక బ్యాంక్ సిబ్బందికి థాంక్స్ చెప్పి వెంటనే తనకు తెలిసిన డీసీపీ అర్జున్ చంద్ర ఎవరో మీకు గుర్తున్నారా ఫ్రెండ్స్? మన సిరివెన్నెల అర్జున్ బాబుని ఇతను కాల్ చేశాడు అభి. హలో అభిరామ్ సార్ అంటూ అర్జున్ గౌరవంగా పలకరిస్తే నో ఫార్మాలిటీస్ అర్జున్ నాకొక చిన్న హెల్ప్ కావాలి చేస్తావా అని అభి అడగడంతో ఆల్వేస్ ఫర్ యూ అభి అని అర్జున్ చెప్తే నీకొక వెహికల్ నెంబర్ ఇచ్చాను. అది మార్నింగ్ నుంచి ప్రెజెంట్ వరకు ఎక్కడ ఉందో ట్రేస్ చేసి చెప్పగలవని అడిగాడు అభి. 10 మినిట్స్‌లో నేనే నీకు కాల్ చేస్తానని కట్ చేసిన అర్జున్ అదే పనిలో పడ్డాడు. ఎవరభి అతను అని అజిత్ అడిగితే రీసెంట్‌గానే డీసీపీగా ప్రమోట్ అయ్యి ఒంగోలు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. ఒకసారి ఏదో ఫంక్షన్‌కి వెళ్తే పరిచయం అయ్యాడు. సో, ఇప్పుడు ఇలా హెల్ప్ అడిగే వీరి సిన్సియర్ ఆఫీసర్ ఉమెన్ ట్రాఫికింగ్‌లో ఇంటర్నేషనల్ క్రిమినల్‌ని పట్టుకున్నాడని చెప్తుంటే ఆలోపే మళ్ళీ అభికి అర్జున్ నుండి కాల్ వచ్చింది. అభి నువ్విచ్చిన వెహికల్ మార్నింగ్ నుంచి కాచిగూడలో స్టార్ట్ అయ్యి ఒక హాస్పిటల్ దగ్గర అరగంట వరకు ఆగి ఉంది. తర్వాత టువర్డ్స్ గచ్చిబౌలి వైపు వెళ్తూ యూటర్న్ తీసుకొని మళ్ళీ కేపీహెచ్ వైపు వెళ్ళింది. అండ్ ఫైనల్‌గా అది ఇప్పుడు రివర్స్ తీసుకొని శంషాబాద్‌లోని ఒక గెస్ట్ హౌస్ ముందు ఉంది. కరెక్ట్ లొకేషన్ పంపించాను చూడని చెప్పాడు అర్జున్. తన ఫోన్‌కి వచ్చిన లింక్‌తో శంషాబాద్ అంటే కరెక్ట్‌గా సుమో ఉన్న ప్లేస్‌కి చేరుకున్నారు. అజిత్ ఇంకా అభి చూడటానికి కొత్తగానే ఉంది. ఎవరిదై ఉంటుందంటూ లోపలికి వెళ్ళడానికి చూస్తే వాచ్‌మెన్ వీళ్ళని ఆపేశాడు. మామూలుగా అభి ఉన్న కోపానికి కొట్టేవాడే కానీ కొంచెం పెద్ద వయసు ఉన్న ఆ వాచ్‌మెన్‌ని చూసి కొట్టలేక మీకు నాకు పర్సనల్ గొడవలంటూ ఏమీ లేవు. మీరు కొంచెం అడ్డు రాకుండా ఉంటే మా పని మేము చేసుకుంటామని చెప్పాడు అభి. దాంతో అతను వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారనుకుంటూ సైలెంట్‌గా దారిస్తే అభి, అజిత్ లోపలికి వెళ్లారు. ఆపరేషన్ థియేటర్ నుండి మరో 3 గంటల తర్వాత బయటకొచ్చిన అయాన్
ని చూసి జానకి ఫాస్ట్‌గా అతని దగ్గరికి వెళ్తే ఫస్ట్ కొంచెం టెన్షన్‌గా పెట్టిన అయాన్ ఫేస్ చూసి జానకి కంగారు పడిపోతూ ఉంటే ఆమెను కూల్ చేయడానికి మళ్ళీ నవ్వేస్తూ జానకి 2 భుజాలు పట్టుకొని ఆపరేషన్ సక్సెస్ వదిన. కాకపోతే ఆద్యని ఒక 2 డేస్ అబ్జర్వేషన్‌లో పెట్టాలి. తనకి ఇంకెలాంటి ప్రాబ్లమ్ లేదు అని అంటూ అయాన్ చెప్తే అప్పుడు కానీ జానకికి ఊపిరాడలేదు మళ్ళీ. నిజంగా అని అంటూ జానకి ఇంకా ఆనందంగా అడుగుతుంటే ప్రామిస్ వదిన నేను మీకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాను అని అన్నాడు అయాన్. జాహ్నవి కూడా ఆయన వంక గర్వంగా చూస్తూ గ్రేట్ జాబ్ అయాన్. ఇదొక సిట్యుయేషన్ చెప్పదా నువ్వు ఎంత గొప్ప ఎఫిషియన్స్ డాక్టర్‌వో అని జాహ్నవి అంటుంటే చిన్నగా స్మైల్ చేసి ఊరుకున్నాడు అయాన్. ఇంతకీ అభి ఎక్కడా వదినా కనిపించడం లేదు. డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అన్నయ్యనే కనిపిస్తాడని అనుకున్నానని అంటూ చుట్టూ చూస్తూ అయాన్ అడిగితే జానకి జరిగింది మొత్తం చెప్పేసరికి అయాన్‌కి కూడా అర్థమైంది ఇది ఆ తాత మనవరాళ్ళ పనే అని. మీరిక్కడే ఉండండి. నేను కూడా ఆదిత్య కోసం వెళ్తాను. ఆద్య కోసం బెంగపడకండి. డాక్టర్స్ నోట్ చేసుకుంటూ ఉంటారు. తనకి ఇంకేం ప్రాబ్లమ్ లేదని చెప్తూ ఫాస్ట్‌గా అన్నీ పీకేసి నార్మల్‌గా రెడీ అయ్యి వాయు వేగంతో ఇంటికి చేరుకున్నాడు అయాన్. వాచ్‌మెన్ దారివ్వగానే లోపలికి వెళ్ళిన అభి ఇంకా అజిత్‌లకి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 2 ఫ్లోర్‌లు ఉన్న ఆ గెస్ట్ హౌస్ మొత్తం వెతికినా ఒక్క మనిషి కూడా కనపడలేదు. లొకేషన్ ఇక్కడే చూపించిందన్నారుగా మరెవరూ లేరేంటి అభి అని అజిత్ అడుగుతూ ఉండగా అభికి మార్తాండ అతని నుంచి కాలొచ్చింది. ఇంటికి వచ్చిన అయాన్‌కి హాల్లోనే సింగిల్ ప్లేట్‌లో చీర కట్టుకొని, కాలు మీద కాలేసుకొని, వేయించిన జీడిపప్పు తింటున్న జ్వాలని చూసి కోపంతో ఎక్కడి నుంచి తన్నుకొచ్చేస్తూ ఉంటే, విసురుగా ఆమెను లాగి చెంప మీద ఒక్కటేసి రూమ్‌లోకి లాక్కెళ్తూ ఉంటే, ఈశ్వరి అయాన్ అని అన్నా కూడా అతని కోపపు చూపుకి ఇంకేం అనే సాహసం చేయలేకపోయింది ఈశ్వరి. కన్న తల్లి కూడా అతన్ని రూమ్‌లోకి విసిరేసి ఆదిత్యని ఏం చేశారు అని అంటూ అయాన్ అడుగుతూ ఉంటే, ఇంకా చేతిలో ఉన్న జీడిపప్పునే తింటూ కిడ్నాప్ అని జ్వాల అంతే పొగరుతో అంటే, నెక్స్ట్ సెకండ్ ఆమె చేతులకి కత్తితో ఘాట్లు అలంకరించి దాని మీద జ్వాల తింటున్న జీడిపప్పు మసాలా గాయం మీద పడేలా చల్లాడు అయాన్. మా డాక్టర్ బాబు సాఫ్ట్ అనుకున్నారా? చూసారు కదా ఎంత వైలెంట్. ఇంతకీ ఆదిత్య బాబు దొరుకుతాడంటారా ఫ్రెండ్స్? కథ కొనసాగుతుంది. మరి అభి ఆదిత్యని సేఫ్‌గా తీసుకొస్తాడా? మరి అయాన్ ఇప్పుడు జ్వాలని ఇలా టార్చర్ పెడుతున్నాడు కదా! అది కరెక్టేనని మీరంటారా? నిజంగా జ్వాల మరీ ఇంతలా క్రూరంగా ఉందేంటండి బాబు! మరి జ్వాలని మంచి మనిషిగా మార్చి అయాన్ తన భార్యగా చేసుకుంటాడా లేదా? తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.